హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి స్ట్రీట్ స్టైల్ మనకి హల్దీరామ్ స్టైల్లో పల్లి పకోడీ ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి. మనకి షాప్స్లలో అలా అమ్ముతూ ఉంటారు కదా మనకి. సో మనకి ఇవి అనేవి పల్లి మసాలా అని కూడా అంటారు కొంతమంది. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి నేను చెప్పే కొలతలతో చేయండి. మీరు ఇంట్లో చేసామని కూడా నమ్మరు, అంత రుచిగా ఉంటాయి. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు పల్లీలు వేసుకోండి. దీంట్లోకి రుచికి తగ్గట్టు కారము, అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. 1/2 కప్పు అంటే 1/4 కప్పు వరకు బియ్యం పిండి, అలాగే 1/4 కప్పు వరకు శనగపిండి కూడా వేసుకోవాలన్నమాట. మనకి బైండింగ్ బాగా వస్తుందన్నమాట. సో ఈ శనగపిండి కూడా వేసుకున్నాక ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. అరచెక్క నిమ్మరసం పిండి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి పల్లీలోకి మొత్తము ఈ ఉప్పు కారం అన్ని పట్టేలా బాగా మిక్స్ చేసుకున్నాక మీరు కావాలంటే దీంట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. కొన్ని పల్లీలోకి లాస్ట్లో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసి చూపిస్తాను చూడండి. మన కలర్ బాగా వస్తుంది. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి పకోడీ వేసే విధంగా అలా ఉండేటట్టు చూసుకోండి. కొంచెం పొడి పొడిగా ఉండాలన్నమాట బ్యాటర్, మరీ తిక్కగా ఉండొద్దు, ఇలా పొడి పొడిగా ఉండాలి పకోడీ వేసే విధంగా వచ్చేటట్టు. సో ఇలా ఉన్నాక ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ అనేది మనకి మీడియం హీట్లో ఉండాలి, ఎక్కువ హీట్ ఉండొద్దు, అలాగే పల్లీలు అనేవి మాడిపోతాయి అనమాట. సో మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా 2 వైపులు బాగా కాల్చుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పల్లి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. స్నాక్స్ ఇంట్లోనే మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు స్కూల్కి వెళ్ళి రాగానే. అసలు ఇంట్లో చేశారని కూడా నమ్మరనమాట. సో అంత టేస్టీగా ఉంటుంది. పైనుంచి కొంచెంగా చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారనమాట మీ పిల్లలు. చూడండి లాస్ట్లో కొద్దిగా పల్లీలు ఉన్నప్పుడు దీంట్లో నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి చేశానమాట. మనకు చూడండి కలర్ అనేది చాలా బాగా వచ్చింది కదా, బయటకు ఉన్నట్టే. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అలా కూడా చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.